హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం iOS 18.1 బీటా 2లో ఏ కొత్త ఫీచర్స్ ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఇప్పటికే iOS 18 స్టేబుల్ వెర్షన్ మనకి వచ్చింది. అందరి ఫోన్లో కూడా అది మీరు ఇన్స్టాల్ చేసుకునే ఉంటారు. తర్వాత కొద్ది రోజులకే 18.1 బీటా వెర్షన్ని రిలీజ్ చేయడం జరిగింది. 18.1 బీటా వెర్షన్కి ఏంటి ఎన్హాన్స్మెంట్ అంటే యాపిల్ ఇంటెలిజెన్సీ ఫీచర్స్ని దాంట్లో కొంచెం మనకి టేస్ట్ చూపిస్తున్నారు. మ్యాక్సిమము iOS 18.1లో ఈ యాపిల్ ఇంటెలిజెన్సీ ఫీచర్స్తో కూడినటువంటి కొన్ని చిన్న చిన్న ఆప్షన్స్ని మనకి అందిస్తున్నారు. iPhone 15 Pro, iPhone 15 Pro Max వంటి ప్రో వెర్షన్స్లో మాత్రమే ప్రస్తుతం ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ మనకు అందుబాటులో ఉంటాయి. మిగిలిన వాటికి నెమ్మదిగా ఈ రానున్న అప్డేట్స్లో మిగతా వాటికి వస్తాయని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతం నేను యాపిల్ ఐఫోన్ 15 ప్రోలో ఈ కొత్త ఫీచర్స్ని మీకు బ్రౌజ్ చేసి చూపిస్తున్నాను. కొన్నింట్లో మామూలుగా ఈ నాన్ ప్రో వెర్షన్స్లో కొన్ని ఫీచర్స్ మీకు ఉండకపోవచ్చు, కొన్ని ప్రో వెర్షన్స్కి మాత్రమే పరిమితం అవుతాయి. ఇప్పుడు మనకి iOS 18.1 బీటా 2 రిలీజ్ అయింది. ఆ బీటా 2లో బీటా 1 కన్నా ఇంకొన్ని ఎన్హాన్స్మెంట్స్ మనకి అందించడం జరిగింది. అందులో మనకి నోటబుల్ ఎన్హాన్స్మెంట్స్, నోటబుల్ ఇంప్రూవ్మెంట్స్ ఏమి కొత్తగా ఉన్నాయి, మనం గుర్తించదగ్గవి, మనకి ఉపయోగపడేవి ఏమైతే కొత్తగా ఉన్నాయో ఆ ఫీచర్స్ నేను వాటిని మీకు ఈ వీడియోలో పరిచయం చేస్తాను. చాలా వరకు iOS 18.1 బీటా 1లో ఉన్నటువంటి బగ్స్ని కూడా సరిచేసి బీటా 2లో మనకు అందించారు. iOS 18లో ఉన్నటువంటి బగ్స్ అన్నింటినీ కూడా సరి చేస్తూ 18.1 వచ్చింది. 18.1 అనేది ప్రత్యేకించి కొంచెం యాపిల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక కొత్త వరవడి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఏ విధంగా మన మార్కెట్ని ఊపేస్తుందో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని మన మొబైల్ ఫోన్స్లో కూడా చొప్పిస్తూ రకరకాల అద్భుతాలు చేయొచ్చు అనేటువంటిది, ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి దాన్ని మనకి ఈ 18.1 బీటా 2లో పరిచయం చేస్తున్నారు. అవి దాంతోపాటు మరికొన్ని ఫీచర్స్ని మనకి ఇందులో కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అవి ఏంటో మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మొట్టమొదటిగా మనందరికీ ఉపయోగపడేది, చాలా కన్వీనియంట్ అయినటువంటి కొత్తగా యాడ్ చేసిన ఫీచర్ ఏంటి అంటే మనకి ఈ కంట్రోల్ సెంటర్లో ఈ ఉన్నటువంటి మన ఐకాన్స్లో ఇక్కడ మనకి కనెక్టివిటీ ఆప్షన్స్ అన్నీ కూడా ఒక బాక్స్లో మనకు అందుబాటులో ఉంటాయి. వైఫై అని, అలాగే సెల్యులర్ డాటా అని, అలాగే ఫ్లైట్ మోడ్ అని, ఎయిర్ డ్రాప్ అని, ఇటువంటివన్నీ కూడా ఒక బ్రిక్లో మనకు కనిపిస్తాయి. వాటిని మనం అందులోంచే టాగిల్ చేసుకోవాలి, అందులోంచే మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇప్పుడు అలా కాకుండా వీటిలో వైఫైకి, బ్లూటూత్కి, ఫ్లైట్ మోడ్కి సెపరేట్గా మనకి, అలాగే VPN ఆప్షన్స్ ఎవరైనా వాడుతుంటే VPN ఆప్షన్స్కి కూడా సెపరేట్గా ఐకాన్స్ని మనం ఈ కంట్రోల్ సెంటర్లో ఏ విధంగా అయితే కెమెరా, ఏ విధంగా అయితే ఇక్కడ రిమోటు, ఏ విధంగా అయితే వాయిస్ మెమోస్ మనం పెట్టుకున్నామో అలాగా సెపరేట్గా మనం ఐకాన్స్ని పెట్టుకుని కంట్రోల్ సెంటర్లోంచి వాటిని టాగిల్ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. కంట్రోల్ సెంటర్లో ఈ ప్లస్ సింబల్ మీద మనం ఆన్ చేసినప్పుడు యాడ్ కంట్రోల్స్ అన్నప్పుడు కొంచెం మనం స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కనెక్టివిటీ ఆప్షన్లో ఈ బ్రిక్ అనేటువంటిది మనకి ఆల్రెడీ మనకి సెల్యులర్ డాటా ఆప్షన్ కానీ, వైఫై ఆప్షన్ కానీ, బ్లూటూత్ ఆప్షన్ కానీ మనకి అన్నీ కూడా ఇవన్నీ మనకి మామూలుగా అక్కడ ఇదే బ్రిక్లో కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ మనం ఈ సెల్యులర్ డాటాని విడిగా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే యాడ్ కంట్రోల్ సెంటర్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వైఫైని కనెక్టివిటీ ఆప్షన్స్లోకి వెళ్ళి వైఫై విడిగా ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి కావాలంటే వైఫైని కూడా మనం పెట్టుకోవచ్చు. అదే కాకుండా బ్లూటూత్ని కూడా మనం అడిషనల్గా వేరే ఒక ఐకాన్ కింద మనం పెట్టుకుని వాటిని డైరెక్ట్గా చేసుకోవచ్చు. అంటే ఇందులోకి వెళ్ళి మనం, లేదంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి వైఫై ఆప్షన్స్లోకి వెళ్ళి వైఫైని కంట్రోల్ చేసుకోకుండా ఇక్కడి నుంచే మనం వైఫై కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వైఫైని ఆఫ్ చేసుకోవాలి టెంపరీగా అంటే ఇక్కడ మనం వైఫైని ఆఫ్ చేసుకోవచ్చు. అయితే ఇలాగ మనం వైఫైని ఆఫ్ చేసుకున్నప్పుడు అది ఆ సెట్టింగ్స్లో వైఫై పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయదు, డిస్కనెక్ట్ చేస్తుంది. టెంపరీగా వైఫై డిస్కనెక్ట్ అవుతుంది, అది స్విచ్ ఆఫ్ అవ్వదు. ఇక్కడ నుంచి మనకి కాకపోతే ఏంటంటే వైఫై టెంపరీగా ఆఫ్ అవుతుంది. మనం ఇమీడియట్లీగా కంట్రోల్ సెంటర్ నుంచి మళ్ళీ మనకు కావాల్సిన వచ్చినప్పుడు దాని మీద ట్యాప్ చేస్తే వైఫై మనకి కనెక్ట్ అవుతుంది, వైఫై మనకి యాక్సెస్లోకి వస్తుంది. ఇదే విధంగా బ్లూటూత్ కూడాను. ఈ కంట్రోల్ సెంటర్లో మనం ఇప్పుడు బ్లూటూత్ ఐకాన్ యాడ్ చేసుకున్నాం. బ్లూటూత్ని ట్యాప్ చేస్తే బ్లూటూత్ ఆఫ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే డిస్కనెక్ట్ అవుతుంది బ్లూటూత్. మనం ఏ డివైసెస్కి మధ్య కమ్యూనికేషన్ నడుపుతున్నామో, బ్లూటూత్ కమ్యూనికేషన్ నడుపుతున్నామో ఆ కమ్యూనికేషన్ డిస్కనెక్ట్ అవుతుంది. కానీ బ్లూటూత్ మాత్రం సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఈ బ్లూటూత్లో చెక్ చేస్తే కనుక బ్లూటూత్ మాత్రం ఆఫ్ అవ్వదు, అది ఆన్లోనే ఉంటుంది. ఒకవేళ ఇది
భవిష్యత్తు అప్డేట్స్లో ఇక్కడ ఆఫ్ చేస్తే అక్కడ కూడా ఆఫ్ అయ్యేలాగా ఫీచర్స్ని మాడిఫై చేస్తారేమో తెలియదు, కానీ ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క కంట్రోల్ సెంటర్లో మనం ఐకాన్ యాడ్ చేసుకోవడం వల్ల కేవలం మనం వాటిని డిస్కనెక్ట్ చేయగలుగుతాం, టెంపరీగా డిస్కనెక్ట్ చేయగలుగుతాం, తర్వాత మళ్ళీ కనెక్ట్ చేయగలుగుతాం తప్ప వైఫైని ఆన్ మాత్రం చేసుకోలేం. కాకపోతే ఏంటంటే ఈ ఫెసిలిటీ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఐకాన్స్ నుంచి మనం లాంగ్ ప్రెస్ చేసి వాటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి వైఫైలోకి వెళ్ళి ఇలాగ మనం ఈ ఇంత ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా కంట్రోల్ సెంటర్ నుంచే వైఫైని మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇది ఒక అద్భుతమైన ఫీచరు మనకి iOS 18.1 బీటా 2లో మనకి కనిపిస్తుంది. ఇంకో కొత్త సదుపాయం ఏంటంటే ఇప్పుడు ఈ కంట్రోల్ సెంటర్లో మనం రకరకాల ఐకాన్స్ని యాడ్ చేసి మనకి గజిబిజిగా చేసుకున్నప్పుడు ఆ కంట్రోల్ సెంటర్ని మనం మళ్ళీ మనకు కావాల్సిన విధంగా రీఆర్గనైజ్ చేసుకోవాలి అంటే చాలా కష్టపడాలి. అలా కాకుండా మనం ఈ కంట్రోల్ సెంటర్ని మనం రీసెట్ చేసుకునే ఆప్షన్ని మనకి కొత్తగా ఈ iOS 18.1 బీటాలో మనకు కలగజేశారు. మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి కంట్రోల్ సెంటర్ ఆప్షన్ వస్తుంది. కంట్రోల్ సెంటర్ ఆప్షన్లో మనం ఈ కంట్రోల్ సెంటర్లో చూస్తే రీసెట్ కంట్రోల్ సెంటర్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ రీసెట్ కంట్రోల్ సెంటర్ మనకి కంట్రోల్ సెంటర్ అంతా కూడా గజిబిజిగా అయిపోయి అక్కర్లేని ఐకాన్స్ అన్నీ అక్కర్లేని కంట్రోల్స్ అన్నీ కూడా అందులో యాడ్ అయిపోయి వాటిని తీసుకోవాలి అంటే ఎక్కువ టైం తీసుకోక్కర్లేకుండా మనం ఏం చేసి రీసెట్ కంట్రోల్ సెంటర్ని రీసెట్ చేసేసుకుంటే మళ్ళీ అది ఫ్యాక్టరీ డిఫాల్ట్కి వెళ్ళిపోతుంది. ఐఫోన్ మనం కొత్తగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఎలాగ ఉంటుందో అలాగే ఫ్యాక్టరీ రీసెట్కి ఫ్యాక్టరీ డిఫాల్ట్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం కంట్రోల్ సెంటర్ని కస్టమైజ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ కొత్త ఫీచర్ కూడా మనకి iOS 18.1 బీటాలో కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకొక నోటబుల్ ఫీచర్ ఏంటంటే వైఫైలో మనకి ప్రైవేట్ వైఫై అడ్రసెస్ని ఐడెంటిఫై చేయడం కోసం విడిగా మనకి ఒక ఫీచర్ ఇచ్చారు. ఇక్కడ ఒక వైఫైని కనెక్ట్ చేసాము. మనం ఏ వైఫైని కనెక్ట్ చేసామో ఆ వైఫై మీద మనం ట్యాప్ చేస్తే ఇక్కడ మామూలుగా ఇక్కడ లో డాటా మోడ్లు ఇవన్నీ మామూలుగానే ఉంటాయి, కానీ ఇక్కడ కొత్తగా ప్రైవేట్ వైఫై అడ్రసెస్ అని చెప్పేసి ఒక మనకి ఆప్షన్ ఇచ్చారు. అందులో ఆఫ్, ఫిక్స్డ్, రొటేటింగ్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఉన్నాయి. మనకి వాటిని ఆ ప్రైవేట్ అడ్రసెస్ని మనం ఇక్కడ నుంచి మనం ప్రైవేట్ వైఫై అడ్రసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవడానికి విధంగా దానికి ఒక ప్రత్యేకించినటువంటి ఆప్షన్ మనకి కలగజేశారు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఏదైనా యాప్ని మనం హైడ్ చేసుకున్నప్పుడు ఆ హిడెన్ యాప్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవడానికి ఈ iOS 18.1 బీటాలో మనకి ప్రస్తుతం అవకాశం కలగజేశారు. మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత జనరల్ మీద ట్యాప్ చేస్తే ఐఫోన్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఐఫోన్ స్టోరేజ్లో ఇక్కడ మనం లాస్ట్లో చూస్తే ఈ ఏ యాప్ ఎంతెంత మెమరీని తీసుకుంటుందో అనేది మనం ఓపెన్గా ఉన్నటువంటి యాప్స్ అన్నింటి వివరాలు వస్తాయి. దాని కింద కొత్తగా iOS ఎంత ఆక్రమించింది, సిస్టమ్ డేటా ఎంత మెమరీని తీసుకుంటుంది అనే ఆప్షన్స్ మాత్రమే ఉండేవి. ఈ మధ్యలో మనకి ఈ హిడెన్ యాప్స్ అనేటువంటి ఒక ఆప్షన్ని మనకి ఇచ్చారు. ఇది కేవలం మన బయోమెట్రిక్ ఆధారంగా పనిచేస్తుంది. మన పాస్కోడ్ కానీ ఫేస్ ఐడిని కానీ మనం ఇచ్చి వాటికి సంబంధించినటువంటి సైజు, అవి ఎంత మెమరీని ఆక్రమించాయి, ఏంటి వాటి వివరాలు ఏంటి అనేటి వాటిని ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్లో ఎటువంటి హిడెన్ యాప్స్ లేవు కాబట్టి ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఈ హిడెన్ యాప్స్లోకి వెళ్ళాలంటే హైడ్ చేసుకునే యాప్లన్నీ కూడా మనం పర్సనల్ సంబంధించినవి ఎవరు వేరే వాళ్ళు చూడకూడదు. కాబట్టి ఈ హిడెన్ యాప్స్ ఆప్షన్ ఓపెన్ చేసినప్పుడల్లా మనం ఫేస్ ఐడిని కానీ మన పాస్కోడ్ని కానీ కొట్టి ఆ యొక్క ఆప్షన్ని మనం ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా మనకి సీక్రెట్గానే ఉంటుంది. మనం మాత్రమే మనం హైడ్ చేసుకునే యాప్స్ని చూసుకునే విధంగా సెక్యూరిటీ ఫీచర్స్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కొత్తగా మనం ఫోన్లో పిల్లలకు కానీ ఇతరులు కానీ చూసుకోకుండా ఏదైనా యాప్స్ని మనం హైడ్ చేసుకుంటే ఆ హైడ్ చేసుకునే యాప్స్ని మనం ప్రైవేట్గా మనమే వాటిని చెక్ చేసుకుని అవి ఎంత మెమరీని ఆక్రమించాయి, ఏంటి అనే విషయాన్ని వాటి వివరాలు మనం తెలుసుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది ఈ iOS 18.1 బీటాలో. ఇంకొక చిన్న మార్పు ఏంటంటే ఈ iOS 18.1 బీటా 2లో ఇక్కడ కస్టమైజేషన్ ఉంటుంది కదా, హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్లో ఇక్కడ కస్టమైజ్ చేసుకున్నప్పుడు ఈ ఐకాన్స్ని మనం కస్టమైజ్ చేసుకునే విధంగా మనకి లైటు, డార్క్, ఆటోమేటిక్, ఈ తర్వాత టిన్నిడ్ అని చెప్పేసి ఈ 3 ఆప్షన్స్ వస్తాయి మనకి. ఇవి మన ఐకాన్స్ యొక్క కలర్స్ని, ఐకాన్స్ యొక్క థీమ్స్ని మనం మార్చుకోవడానికి వీలుంటుంది. వాటి కలర్స్ని కూడా మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. అయితే ఇందులో ఈ ఆటోమేటిక్ అనేటువంటి ఈ బటను ఫస్ట్లో ఉండేది, తర్వాత లైటు, డార్క్, టిన్నిడ్ అని ఉండేది. ఇందులో దీన్ని థర్డ్ ప్లేస్లోకి తీసుకొచ్చారు.
ఇక్కడ లైట్ డార్క్ అనే వాటికి ప్రయారిటీ ఇచ్చి ఆటోమేటిక్ని మనకి థర్డ్ ప్లేస్లోకి తీసుకొచ్చారు. టింటెడ్ అనేటువంటి దాన్ని మాత్రం మనకి లాస్ట్లో తీసుకొచ్చారు. ఇది ఇక్కడే ఉండేది టింటెడ్. ఇక్కడ ఈ 2 ప్లేసుల్లోనూ లైట్ డార్క్ ఉండేవి. ఫస్ట్లో ఆటోమేటిక్ అనేటువంటి ఆప్షన్ మనకు ఉండేది. ఇప్పుడు ఆటోమేటిక్ ఆప్షన్ థర్డ్ ప్లేస్లోకి తీసుకొచ్చి లైట్ డార్క్ అనే వాటికి ముందు ప్రాధాన్యత తీసుకొచ్చి ఈ ఐకాన్స్లో చిన్న చిన్న మార్పులు చేశారు మన హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్లో భాగంగా అనమాట. తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ కొత్త ఫీచర్స్ అన్నీ కూడా మనకి ప్రో వెర్షన్స్లో ఉంటాయి. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లాగా ఈ ప్రో వెర్షన్స్లో మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. అవి ఏంటంటే యాపిల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఫీచర్స్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ నెమ్మదిగా మన ఐఫోన్లోకి ఐఓఎస్లోకి వస్తున్నాయి కాబట్టి వాటిని ప్రాథమికంగా పరిచయం చేయడంలో భాగంగా మనకి ఇక్కడ ఈ సిరి అనే మాట ఇక్కడ సిరి అని ఉండేది కదా. ఆ సిరి అనేది మామూలుగా సెట్టింగ్స్లోకి వచ్చేసిన తర్వాత జనరల్ సెట్టింగ్స్లో ఈ సిరి అలా ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి కింద మార్చారనమాట. ఇదివరకు సిరి అని మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈ 18.1 అప్డేట్లో యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ నుంచి మనం ఈ సిరిని ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంటే యాపిల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సిరిని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దానికి రకరకాల కమాండ్స్ ఇవ్వచ్చు, మనకు కావాల్సినటువంటి అవుట్పుట్స్ తెచ్చుకోవచ్చు. కొంచెం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళు వాటికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ని ఇక్కడ మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి అని చెప్పేసి దీన్ని పేరు మార్చి దీంట్లో కొన్ని వాయిస్ కమాండ్స్ తీసుకుని దాని ప్రకారం మనకు అవుట్పుట్ అందించే విధంగా కొన్ని ఫీచర్స్ని కూడా మనకి యాడ్ చేయడం జరిగింది. ఈ అలౌ నోటిఫికేషన్స్, యాప్ లైబ్రరీ ఇవన్నీ కూడా ఉండేవి. పైన సిరి రిక్వెస్ట్లో అలాగే వాయిస్లో సిరి అండ్ డైరెక్ట్ డిక్టేషన్ హిస్టరీలు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకుని మనకి మరింత మెరుగైనటువంటి రిజల్ట్స్ వచ్చే విధంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైనటువంటి ఈ ఫీచర్ ఏమిటి అంటే ఈ 18.1లో ఉన్నది ఎప్పటి నుంచో అందులో చూస్తున్నటువంటిది కాల్ రికార్డింగ్ ఫీచర్. 18.1లో ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. 18.1 ఫస్ట్ బీటా నుంచి ఇది మనకు అందుబాటులోకి వచ్చింది. ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్ కోసం చాలామంది చూస్తున్నారు. ఎప్పుడైతే మనం ఒక ఫోన్ కాల్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంటాక్ట్కి నేను ఒక ఫోన్ కాల్ చేస్తాను. ఇక్కడ ఒక కాల్ చేసినప్పుడు ఈ కాల్ జరుగుతున్నప్పుడు ఈ మూల మీకు ఇక్కడ ఈ వాయిస్ రికార్డింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద మనం క్లిక్ చేస్తే కాల్ రికార్డింగ్ చేయమంటావా అని ఉంటుంది. కాల్ రికార్డింగ్ కంటిన్యూ చేస్తాం. ఈ కాల్ రికార్డింగ్ కంటిన్యూ చేస్తున్నప్పుడు మనం యాపిల్ రిలీజ్డ్ iOS 18.1 వెర్షన్ టు ఇంట్రడ్యూస్ యాపిల్ ఇంటెలిజెన్సీ ఇన్ దేర్ ప్రైమ్ ఫోన్స్, ఇలా ఏదో ఒకటి మనం వాయిస్ని మనం డిక్టేట్ చేసి ఆ డిక్టేట్ చేసిన దాన్ని మనం ఏం చేయాలంటే కట్ చేసిన తర్వాత ఇక్కడ దాన్ని మనం ఇక్కడ వ్యూ సేవ్డ్ కాల్ అన్నప్పుడు అది నోట్స్లో మనకి రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని మనం ఏమైతే మాట్లాడాము, ఏవైతే మనం అవతల వాళ్ళతో మీటింగ్లో పాల్గొన్నామా, ఏం మాట్లాడామా, ఏం చేసామా, ఇవన్నీ కూడా ఈ విధంగా ఆడియో రికార్డ్ అవుతుంది. ఇలా రికార్డ్ చేసినటువంటి కాల్ని మనం ట్రాన్స్క్రిప్ట్ ఎలా చేసుకోవాలి, టెక్స్ట్ రూపంలో ఎలా మార్చుకోవాలి, దాన్ని మళ్ళీ మనం ఇతర సెంటర్స్కి ఏ విధంగా పంపించాలి అనేది నేను ఒక పూర్తి వీడియో చేసి నేను మీకు అందిస్తాను. అయితే కాల్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఇది మాత్రం సీక్రెట్ కాదు. మనం కాల్ రికార్డ్ చేస్తున్న విషయం అవతల వాళ్ళకు కూడా ఒక వాయిస్ మెసేజ్ రూపంలో దిస్ కాల్ ఈజ్ రికార్డింగ్ అని ఒక వాయిస్ మెసేజ్ రూపంలో వాళ్ళకి తెలుస్తుంది. మనం వాళ్ళ కాల్ని రికార్డ్ చేసుకుంటున్నట్లు కూడా వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళకి తెలుస్తుంది. ఇట్స్ నాట్ ఎ సీక్రెట్ ఫీచర్, ఇది ఓన్లీ అఫీషియల్ ఫీచర్. ఎవరైతే ఆఫీస్ మీటింగ్లోను, వర్క్ ఫ్రమ్ హోమ్లోను, లేదంటే వాయిస్ కాన్ఫరెన్స్లోను వాళ్ళ ఆఫీస్ విషయాలు డిస్కస్ చేసుకుని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఆర్డర్స్ పాస్ చేస్తుంటారు, వాటన్నింటినీ కూడా ఒక టెక్స్ట్ రూపంలో ట్రాన్స్క్రిప్ట్ చేసుకుని మనం వాటిని వాళ్ళకి మళ్ళీ ఒక కాపీని ఫార్వర్డ్ చేసుకోవడం లాంటి కొన్ని ఫీచర్స్ మనకు ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్లో ఈ నోట్స్ యాప్కి అనుబంధంగా మనకి అందుబాటులోకి వస్తాయి. అయితే ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్ అనేటువంటిది యాపిల్ ఇంటెలిజెన్సీలో భాగంగా మనకు అందజేస్తుంది. మీకు ముందే చెప్పాను కదా, ప్రో వెర్షన్స్లో మాత్రమే ఫోన్స్లోనే మనకి ఈ యాపిల్ ఇంటెలిజెన్సీ ఫీచర్ అనేటువంటిది అందుబాటులో ఉంటుంది. మ్యాక్సిమం ప్రో వెర్షన్లోనే కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా మనకు ఉంటుంది. కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులో ఉన్న టెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ అనేటువంటిది మాత్రం మనకి ప్రో వెర్షన్స్లో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉంటుంది. తర్వాత మిగిలిన వెర్షన్స్లోకి కూడా వెళ్తుంది అనమాట. ఈ విధంగా మనకి ఏంటంటే ఇంటెలిజెన్సీ అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి నోట్స్లో వాయిస్ రికార్డింగ్ ఫీచరు,
అలాగే మనం కాల్ చేస్తున్నప్పుడు మనం కాల్ రికార్డింగ్ ఫీచరు ఇవన్నీ కూడా మనం యాపిల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆర్గనైజ్ చేయబడతాయి. అదేవిధంగా మనకి ఇంకా మన నోట్స్ యాప్లో రకరకాలైనటువంటి యాపిల్ ఇంటెలిజెన్స్ మీద అవగాహన ఉన్నవాళ్ళు, వాటికి సంబంధించినటువంటి కమాండ్స్ ఇచ్చి అవుట్పుట్ తీసుకోవడం అనేటువంటిది తెలుసున్న వాళ్ళు ఈ ఫీచర్స్ తోటి చాలా మ్యాజిక్లు చేసుకోవచ్చు, ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇవి iOS 18.1లో బీటా 2లో రిలీజ్ అయిన బీటా 2లో మనకి కనిపిస్తున్నటువంటి నోటబుల్ ఫీచర్స్. ఇంకా భవిష్యత్తులో బీటా 3, బీటా 4, బీటా 5 ఇలాగా మనకి చాలా బీటా వర్షన్స్ వస్తాయి. బహుశా ఈ అక్టోబర్ ఫస్ట్ వీక్ మ్యాక్సిమం ఇది ఈ స్టేబుల్ వెర్షన్ కూడా మనకు రావచ్చు. స్టేబుల్ వెర్షన్ వచ్చేసరికి మరిన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా స్టేబుల్గా మనకు అందుబాటులోకి వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పటికే ఎన్నో తెలుగు ఛానల్స్, టెక్నాలజీ ఛానల్స్ని ఆదరించారు. అదేవిధంగా నా ఛానల్ని కూడా ఆదరించండి. మరిన్ని అప్డేటెడ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్, టెక్నికల్ ట్యూటోరియల్స్ తోటి నేను మీకు వీడియోలు అందిస్తుంటాను. జై హింద్, జై భారత్.